గండిపేట జలమండలి కార్యాలయంలో ఐఎన్టీయూసీ ఇతర సంఘాలు బలపరిచిన తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ టీజేఈయూ అధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి తరపున భారీ ప్రచారం జరిగింది. కార్మికుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, పదోన్నతులు మరియు ఉద్యోగ భద్రత కోసం నిరంతరం పోరాడుతానని రాజిరెడ్డి హామీ ఇచ్చారు. చల్లా నరసింహారెడ్డి, పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కోసం నిరంతరం పోరాడుతానని రాజిరెడ్డి హామీ ఇచ్చారు. చల్లా నరసింహారెడ్డి, పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మేమేమో కార్మిక నాయకులము. మా రాష్ట్ర ప్రభుత్వం, మా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు కార్మికుల పక్షపాతి, కార్మికుల పట్ల ఆయన ఎంతో నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి. నిన్నటికి నిన్న ఇవాళ కార్మిక సోదరులందరికీ కనీస వేతనాలు పెంచుండు. కనీస వేతనాలు గత ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి కనీసం 5 ఏళ్లకు ఒకసారి, 3 ఏళ్లకు ఒకసారి రివిజన్ చేయాలి. ఏమీ లేవు, ఆయన ఏమీ చెయ్యలేదు. పోయి పండుకుంటే ఎండ పండుకోరు, అప్పుల కుప్ప చేసి పండుకుంటే కూడా ఇవాళ కార్మికులందరూ ఒక్కొక్కటిగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి చేస్తా ఉన్నాడు. మొన్నటి మనం చూశారు మీరు, ఆర్టీసీలో సమ్మె జరిగితే ఒక్కడే రోజుల ఆ సమ్మెను పరిష్కారం చేయగలను. గత ప్రభుత్వం ఆర్టీసీకి 55 రోజులు సమ్మె చేస్తే ఆర్టీసీ కార్మికులు అందరూ తొలగించరు. ఆర్టీసీ కార్మికులు 30 మంది చనిపోయారు, కానీ వాళ్ళకి ఏమి చేయలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళ నెరవేర్చినటువంటి సమస్యలు మా రాష్ట్ర ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి గారు 2 రోజులనే పరిష్కారం చేసిండు. వచ్చిన 2 సంవత్సరానికి ముఖ్యంగా చెప్తా ఉన్నాం. వాళ్లకు ఆర్టీసీ ఉన్నటువంటి 1200 బకాయిలు, 1200 కోట్ల బకాయిలు ఇచ్చిండు. వాళ్లకు టీఆర్సీ 2013 టీఆర్సీ పెండింగ్ ఉంది, 2017 టీఆర్సీ పెండింగ్ ఉంది, 2025 టీఆర్సీ పెండింగ్ ఉంది. ఆ రెండు పరిష్కారం 2013 బకాయిలు, 2017 బకాయిలు ఇచ్చారు. మొన్న వాళ్ళు సమ్మె చేస్తే 2021 కూడా ఇచ్చారు. మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు కూడా వాళ్ళకి ఏదైతే బీఆర్సీ ఉన్నాయో, జూన్ 2వ తారీఖు నాడు డిఎల్ ఉన్నాయో కొంచెమన్నా మీకు ఇచ్చే పరిస్థితి ఉన్నది, ప్రకటించే పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిపోయినటువంటి ఆ గత ప్రభుత్వం నెరవేర్చినటువంటి సమస్యలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నాం. ఈ రోజు కూడా జలమండలిలో చాలా సమస్యలు ఇంకా ఉన్నాయి. మేము రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత, శ్రీశూలం గుర్తు మీద ఓటేసి మమ్మల్ని గెలిపించిన తర్వాత ఏ సమస్యలు అయితే ఉన్నాయో, మాకు ఏవైతే మేము ఇలా హామీలు ఇస్తున్నామో హామీలన్నీ ఒక్కొక్కటిగా వచ్చినాక ఒక 2 రోజులు మేము కంప్లీట్ చేస్తామని చెప్పి మన తెలంగాణ ప్రభుత్వం ఉంది, ప్రజా ప్రభుత్వం ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి ప్రభుత్వంలో ప్రభుత్వంలో యాజమాన్యం కొన్ని మనం చేయాల్సిన యాజమాన్యం చేస్తాం. ఇంకొకటి కూడా నేర్చుకున్నాం మేము. ఇలా చెయ్యకపోతే ప్రభుత్వం ఉన్నా కానీ పుట్టాడు కూడా చేస్తలేను, నాకు ఆ పుట్టాడి గుణం ఉంది. ఇవాళ ఈ రోజు మమ్మల్ని చూసి సమస్యల పరిష్కారానికి మేము చూసి, నాతో ముఖ్యంగా ఈ రోజు జలమండలికి ఎన్జిఓస్ మద్దతు ఇచ్చినారు, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. టీఎన్జిఓస్ మద్దతు ఇచ్చినారు, వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మా మేళా అసోసియేషన్, మా బలాల గారు, ఎమ్మెల్యే గారు, అసలు ఎంపీ గారు పిలిచి మరీ సన్మానం చేసి వారు మద్దతు ఇచ్చినారు. ఈ రోజు టీఎన్జిఓస్ కూడా పిలిచి సన్మానం చేసి మద్దతు ఇచ్చినారు. మా కాలయ యాజీ గారు ఇప్పుడే ఎస్సీ ఎస్టీ వాళ్ళ సంఘం వాళ్ళు వారి యూనియన్ మద్దతు ఇచ్చినారు. ఈ జలమండలిలో 9 యూనియన్లు ఉంటే ప్రధానంగా 7 యూనియన్లు ఈ ఐఎన్టీఎస్ తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ అసోసియేషన్ మద్దతు ఇచ్చినారు. మా నాయకులు, సీనియర్ నాయకులు, వార్డర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అసెంబ్లీ రికగ్నైజేషన్ వారి వల్లే గెలిచింది. అందులో దొరబడి ఆ యూనియన్ గౌరవించుకుందామని చూస్తే, అమలించుకుందామని చూస్తే ఆ యూనియన్ కొట్లాడి హైకోర్టు పోయి తెచ్చుకున్నాడు. ఇలా మేము ఇంట్రెస్ట్ ఉంది. ఈ కింద హెల్త్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కి కింద గవర్నమెంట్ మేము ఆల్రెడీ నెగోషియేట్ చేసినాము, వాళ్ళు కోర్టులో పెట్టినాము. నెక్స్ట్ మన జలమండలిలో కాకుండా ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వంతో పాటు ఆ స్కీమ్ లో పెట్టి ఎంతైతే స్కీమ్ ప్రకటిస్తామో మనం కూడా పెట్టాలని చెప్పి ఈపీఎస్ స్కీమ్ మీద పెట్టాము. అది కూడా త్వరగా ప్రభుత్వం మనకు తెలుస్తుంది. ఇంకా చాలా సమస్యలు మన దృష్టికి తీసుకొచ్చాడు. ఆ సమస్యలు ఒక్కొక్కటిగా ఎన్టీఎస్ కానీ, గ్రాడ్యుయేట్ ఎన్టీఎస్ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, ఇంకా రక్షణ గురించి ఏదో జాకెట్స్ అడిగారు, వాళ్ళు రేపు వచ్చిన తర్వాత కార్మికులందరికీ ఇస్తాం. కార్మికుల భద్రత, కార్మికుల రక్షణకి మాకు ప్రాధాన్యత ఇస్తున్నాం. కార్మికుల హక్కులకి ప్రాధాన్యత ఇస్తాం. ఇలా కార్మికులు కూడా దిగకుండా యంత్రాలు అన్ని కొనడానికి కూడా మన డిమాండ్ పెడితే ఆ డిమాండ్ కూడా యాజమాన్యం అంగీకరించింది. అట్లా మీకు ఒక్కొక్కటిగా ఈ కార్మికుల సమస్యలు తీర్చడానికి నేను వచ్చినాం.
మేము కార్మికుల హక్కులకి మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పి సందర్భం మనం చేసుకుంటూ ఈ ఏ సమస్యలు అయితే మా దృష్టికి వస్తాయో దృష్టి వచ్చిన సమస్యలన్నీ ఎలక్షన్ల తర్వాత పరిష్కరిస్తానని చెప్పి ఈ సందర్భం మనం చేసుకుంటూ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ త్రిశూల్ గుర్తుకే